హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రణాద్రి వరల్డ్. ఈవినింగ్ 5కి యాగంటిలో బయలుదేరి మంత్రాలయం వచ్చేసరికి నైట్ 8:30 అయ్యింది. నైట్ మంత్రాలయంలో ఉండి మార్నింగ్ 6:30కి అయితే టెంపుల్కి వెళ్తున్నాము. మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి వారు ఇక్కడే జీవ సమాధి అయ్యారు. దీన్ని బృందావనం అని కూడా పిలుస్తారు. టెంపుల్లోకి వెళ్ళే ముందు టెంపుల్ బయటంతా చూడండి ఎంత బాగుందో. శ్రీ మహావిష్ణువుకి పరమ భక్తుడైన భక్త ప్రహ్లాదుడే తన తర్వాత జన్మలో రాఘవేంద్ర స్వామిగా జన్మించారని భక్తుల నమ్మకం. రాఘవేంద్ర స్వామి వారు భక్తులకు 700 సంవత్సరాలు ఈ ప్రదేశాన్ని నా ఆవాసంగా చేసుకుంటానని చెప్పారు. అందుకే భక్తులు ఎప్పటికీ రాఘవేంద్ర స్వామి వారు ఇక్కడే ఉన్నారని నమ్ముతారు. ఈ టెంపుల్కి వచ్చేటప్పుడైతే మగవాళ్ళు షర్ట్ వేసుకోకూడదు, ఆడవాళ్ళు అయితే కంపల్సరీగా సారీ లేదా పంజాబీ డ్రెస్ మాత్రమే వేసుకోవాలి. మెయిన్ టెంపుల్లోకి అయితే కెమెరా ఎలో లేదు. మేము హాలిడేస్ టైంలో వెళ్ళాము. ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి. ఈ టెంపుల్ ఆంధ్ర బార్డర్లో ఉంది. ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి చాలామంది వస్తూ ఉంటారు బార్డర్లో ఉండడం వలన. అసలు హాలిడేస్ టైంలో అయితే టెంపుల్ అసలు ఖాళీ ఉండదు. ఇక్కడ మ్యూజియం కూడా ఉంది. లోపలికి కెమెరా ఎలో లేదు. మ్యూజియం అయితే చాలా బాగుంటుంది. మనకి బంగారంతో పూత పూసిన ఈ శిఖరం కనిపిస్తుంది కదా. ఈ శిఖరం ఉన్న ప్రదేశంలోనే రాఘవేంద్ర స్వామి వారి జీవ సమాధి ఉంది. ఈ టెంపుల్ తుంగభద్ర నది ఒడ్డున ఉంది. నదిలో ప్రెజెంట్ అయితే వాటర్ లేదు. పిల్లలు గుర్రం ఎక్కుతామంటే ఎక్కించాము. ఒక రౌండ్ మాత్రమే తిప్పారు. ఈచ్ వన్ 50 రూపీస్ అంట. ఇద్దరికి కలిపి 100 రూపీస్ పే చేసాము. ఈ నది నుంచి అవుట్ సైడ్ వెళ్తే కర్ణాటక అంట. నదిలో వాటర్ లేకపోవడం వల్ల చూడండి చాలామంది నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాటర్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ స్వామివారి ప్రసాదం ఇది. ప్రసాదం అయితే చాలా బాగుంది. ఇక్కడ 10:30కి స్టార్ట్ అయ్యాము. అలంపూర్ జోగులాంబ టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్కి వచ్చేసరికి 12:30 అయ్యింది. దేవాలయాలన్నింటిలోనూ అత్యంత పురాతనమైన దేవాలయం ఇదే. ఈ టెంపుల్ 5వ శక్తిపీఠము. 8వ శతాబ్దంలో శంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ టెంపుల్ కూడా తుంగభద్ర నది ఒడ్డునే ఉంది. కానీ నదిలో వాటర్ లేదు. వాటర్ ఉంటే చాలా బాగుంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంది.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.